నమస్తే అండి. నమస్తే. ప్రస్తుతానికి గుడివాడ అమర్నాథ్ గారు వర్సెస్ హోంమంత్రి అనిత గారు అన్నట్టుగా నడుస్తోంది. ఆమెమో కోడిగుడ్డు మంత్రి అంటారు, ఈయనేమో మేకప్ మంత్రి అంటారు. ప్రస్తుతానికి మహిళా కమిషన్ అయితే ఇందులో వచ్చింది. ఏం చెప్తారు? ఇది ఒక నేపథ్యం ఉంది దీనికి. ఆమె ఎప్పుడో గత ప్రభుత్వంలో కోడిగుడ్డు మంత్రి అన్నారు. ఎవరిని? అమర్నాథ్ గారిని. ఒకటేంటి, మాలాంటి వాళ్ళం కూడా చాలామంది ఉన్నాం. ఎందుకంటే ఆయన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎలా ఉంది, పారిశ్రామిక ప్రగతి ఎలా ఉంది, ఏంటి, ఆయన అప్పుడు పరిశ్రమల శాఖ మంత్రి. అయితే ఆయన దానికి ఏం చెప్పారంటే సమాధానం, ఇప్పుడే కదండి రాష్ట్రం ఏర్పడింది, కోడి గుడ్డు పెట్టాలి కదా, గుడ్డు పెద్ద అవ్వాలి కదా, అదే గుడ్డు పిల్ల అవ్వాలి, పిల్ల పెద్ద అవ్వాలి, ఇట్లా చెప్పుకుని వచ్చారు. ఆ సామ్యాన్ని సామాన్య ప్రజలు కానీ, ప్రతిపక్ష నాయకులు కానీ, మీడియా కానీ ఆయన తీసుకున్నంత స్పోర్టివ్గా మేము తీసుకోలేక అసలు రాష్ట్ర అభివృద్ధి, పారిశ్రామిక అభివృద్ధి అనే దానికి పరిశ్రమలు రావటం అనేది చాలా అత్యవసరమైన విషయం. అంటే అది మౌలికమైన విషయం. మరి అలాంటి విషయాన్ని పట్టుకొని ఆయన ఇంత సింపుల్గా కోడి గుడ్డు ఇలా మాట్లాడేదేంటి, గుడ్డు మీద ఏక అన్నట్టు మాట్లాడారేంటి అని చెప్పి ఆయన మీద బాగా ట్రోలింగ్ జరిగింది. అది సరిపోనట్టు దావోస్లో అంతర్జాతీయ వ్యాపార ఒడంబడికలకు సంబంధించి ఒక షో జరుగుతూ ఉంటుంది, ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది. అయితే దానికి అన్ని రాష్ట్రాల మంత్రులు, ఆర్థిక శాఖ మంత్రులు, వీలైతే పరిశ్రమల శాఖ మంత్రులు, లేదా వీలైతే ముఖ్యమంత్రులు అన్ని దేశాల నుంచి అక్కడికి వస్తారనమాట. అది సమ్మిట్. అయితే అక్కడికి ఆ సంవత్సరం ఒక సంవత్సరం ఏంటని అడిగితే అక్కడ బాగా -డిగ్రీలు ఉంది, చలి ఉంది అని. అరే అందరూ పోయారు కదా, చలి ఉంటే చలి ఉందని ఆగుతారా? ఇప్పుడు హిమాలయాస్ ట్రిప్పులకి వెళ్తూ ఉంటారు, హిమాలయాల్లో -డిగ్రీలు చలి ఉంటుంది. ఏం చేస్తారు వాళ్ళు? విండ్ బ్రేకర్స్ వేసుకుని వెళ్తారు. చేతులకి సాక్స్లు వేసుకుంటారు, కాళ్ళకి సాక్స్లు వేసుకుంటారు, తలకి టోపీలు పెట్టుకుంటారు, మంకీ క్యాప్లు పెట్టుకుంటారు. ఎన్ని రకాలు చేసుకునో, ఎన్ని జాగ్రత్తలు తీసుకునే తగిన అరేంజ్మెంట్స్ తోటి వెళ్తారు. అలాంటిది హిమాలయాలకి ట్రిప్ వెళ్ళడం అనేది అదొక సరదా అయిన విషయం. అది అంత కంపల్సరీ కాదు. ఒక మనిషి జీవితంలో ఫస్ట్ కావాల్సింది ఏంటి? తిండి, గూడు, బట్టలు, చేయడానికి పని. ఈ తర్వాత కదా హిమాలయాలు వెళ్ళటమా, లేకపోతే ఇంకో అంతరిక్షానికి వెళ్ళటమా ఏంటి అనేది. అయితే మామూలుగా ఒక వినోదం కోసం వెళ్ళే విహారయాత్రలకే ఇంత పడి వెళ్తారు. ఒక పారిశ్రామిక మంత్రి, పెట్టుబడులను ఆహ్వానించడానికి వెళ్లాల్సిన మంత్రి -డిగ్రీస్ చలి ఉందని చెప్పి ఆగిపోవటం ఏంటి అని చెప్పి విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. అసలు ఇట్లాంటి ట్రోలింగ్ కాదు. సరే ఎన్ని మనసులో పెట్టుకున్నాడు ఆయన మనసంతా అసలు గూడు కట్టేసుకుని చాలా బాధలో ఉన్నాడు. ఆ టైంలో అనిత గారు ప్రతిపక్షంలో ఉన్నారు కదా, చాలాసార్లు అన్నారు ఆవిడ కోడిగుడ్డు మంత్రి అని. అనిత గారు అంటే మా బొట్టోళ్ళం కూడా అన్నాం. సరే ఎందుకు అనాల్సి వచ్చింది? అదే ఒక ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తిని అయితే ఇంతలా అనం. అధికార పక్షంలో ఉండి బాధ్యత మర్చిపోయి చలంటాడా అంటే రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి ఈయనకి పట్టదా అనే ఉద్దేశంతో. అయితే ఈ మధ్య అనిత గారు ఏదో సందర్భంలో ఈయన టాపిక్ వస్తే ఆ కోడిగుడ్డు మంత్రి గారా అని అవలేలుగా అనేసినట్టున్నారు. అనేసేసరికి ఈయనకి బాగా కోపం వచ్చేసేసి అందులో అసలు పదవి కూడా పోయి ఉన్నారు కదండి వాళ్ళకి ఊరికే కోపం వస్తుంది ఈ మధ్య. సరే వాళ్ళు ఏం చేశారు అంటే ఆవిడ మేకప్ మంత్రి అని మాట్లాడారు. అయితే ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తి, అందున ఒక మహిళను ఒక పురుషుడు ఇలా మాట్లాడటం, హోమ్ మినిస్టర్ అనే కాదు, ఎవరిని అనకూడదు. సరే ఇలా అనేసరికి ఆవిడ మహిళా కమిషన్కి మరి సుమోటోగా తీసుకుందో మహిళా కమిషను, లేకపోతే ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారో తెలియదు, ఆయనకైతే నోటీసులు ఇచ్చారు రమ్మని చెప్పి. సరే వెళ్తున్నారు. ఆయన ఏమన్నాడు, నేనేమి నా వ్యాఖ్యలు వెనక్కి తీసుకోను, నేను నా వ్యాఖ్యల మీద నిలబడి ఉన్నాను,
నేను మహిళలు అందరినీ ఉద్దేశించి అందరినీ మాట్లాడలేదు, అనలేదు, ఆవిడ ఒక్కదాన్ని అన్నాను అని చెప్పుకుంటూ వచ్చారు. ఆయన అక్కసంత ఆయన వెళ్ళబుచ్చారు. సరే, ఏది ఏమైనా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, నేను అనుకుంటా ఒక సందర్భంలో మాట్లాడుకున్నాం. ఇవాళ రాజకీయ నాయకులు, మహిళా రాజకీయ నాయకులు కానీ పురుష రాజకీయ నాయకులు కానీ మొత్తం రాజకీయ నాయకుల్లోనే ఒక రకమైన దర్పం పెరిగిపోయింది. ఒక రకమైన ఒక స్టేటస్ మెయింటైన్ చేయటం అలవాటైపోయింది. సింపుల్గా ఉండట్లేదు ఎవరూను. మహిళలు కూడా చాలా మేకప్ విషయంలో కావచ్చు, వేసుకునే బట్టల విషయంలో కావచ్చు, కాస్త ఒక ప్రొఫైల్, ఒక లెవెల్ మెయింటైన్ చేస్తున్నారు. అది ఓన్లీ మనం మహిళలనే అనొద్దండి. నేను అదే అంటున్నా, ఈ రోజు చాలా మంది రాజకీయ నాయకులు మేకప్ లేని బయటికి రావట్లేదు. పెద్ద పెద్ద వాళ్ళే, పురుషులు కూడా మేకప్ లేనిదే రావట్లేదు. హెయిర్ డే అనేది చాలా చిన్న విషయం ఒకప్పుడు. అంటే ప్రతి ఒక్కళ్ళు హెయిర్ డే వేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఇవాళ హెయిర్ డే కాదు, హెయిర్ లేకపోతే హెయిర్ ప్లాంటేషన్ల దగ్గర నుంచి, విగ్గుల దగ్గర నుంచి, విగ్గులేందే బయటికి రాని వాళ్ళని కొంతమందిని చూసాము. సరే, ఏదన్నా కానివ్వండి, మార్పు అయితే వచ్చింది. అందులో భాగంగానే అనితగారిని చూడాలి తప్పితే అనితగారిని స్పెషల్గా చూడాల్సిన అవసరం లేదు. అంటే మనం అందరినీ అనదలుచుకుంటే అనాల్సిందే తప్పితే ఒక అనితగారే మేకప్ వేసుకోవట్లేదు. ఈయన మాట్లాడటం అది కొంచెం దురుసుగానే ఉంది. అంటే దేశాధినేతలే మేకప్ లేకుండా కాస్ట్యూమ్ విషయంలో చాలా అసలు మీరు అమ్మో ఆ విషయం నన్ను అసలు కదిలించకండి. మీరు నన్ను ఒక రాక్షసుని చూస్తారు ఇప్పుడు నాలో. అసలు ప్రధానమంత్రి గారి పేరైతే ఎత్తకండి. ఆయన వేసుకుంటున్నంత మేకప్ కావచ్చు, ఆయన వేసుకున్నన్ని కాస్ట్యూమ్స్ కావచ్చు, ఆ ఖరీదైన కాస్ట్యూమ్స్, ఒకసారి వేసిన బట్టలు ఇంకొకసారి వేయకపోవటము, అమ్మమ్మో అది అసలు ఇంకొక లెవెల్. అయితే ఇక్కడ ఈ విషయానికి వస్తే మటుకు మహిళా కమిషన్ పిలిచింది, నేను వెళ్తున్నాను. నేను ఇప్పటికీ ఆ వ్యాఖ్యల మీద కట్టుబడి ఉన్నాను. నేను అందరు మహిళల్ని అనలేదు, ఆవిడని ఒక్కదాన్నే అన్నాను అని చెప్పి ఆవిడ మరి అలా అనుకుంటే నన్నంటే మరి ఏంటి అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. మరి మహిళా కమిషన్ ఏం చర్యలు తీసుకుంటుందో చూద్దాము. అయితే ఇంకోటి, మహిళా కమిషన్ కూడా ఎవరైనా సామాన్యులు కూడా కంప్లైంట్ ఇస్తే ఇంత సీరియస్గా పట్టించుకుంటున్నారో లేదో కానీ, ఇప్పుడు గత ప్రభుత్వంలో కూడా వాసిరెడ్డి పద్మ గారు మహిళా కమిషన్ చైర్పర్సన్గా ఉన్నారు. ఆవిడ అసలు భారతి గారిని ఏదో అంటే తప్పితే, ఏయో 1-2 సందర్భాల్లో తప్పితే ఆవిడ ఎప్పుడు మహిళా కమిషన్ చైర్పర్సన్గా వ్యవహరించలేదు. మరి అలాగే ఇప్పుడు చూసుకుంటే కూడా అనిత గారు హోమ్ మినిస్టర్ కాబట్టి ఆవిడనంటే ఇంత తొందరగా యాక్షన్ తీసుకుంటానికి, అంటే అవతల వైపు ఉన్నది కూడా ఒక పెద్ద, ఒకప్పుడు మినిస్టర్ని అయినా పిలవటానికి సాహసించారు. అంటే పెద్ద వాళ్ళకి ఏదైనా జరిగితేనే మీ మహిళా కమిషన్లు పనిచేస్తాయా అని కూడా అమర్నాథ్ గారు అడిగారుగా. మహిళా సమస్యలు చాలా ఉన్నాయి, దాని మీద ఎందుకు మీరు మాట్లాడట్లేదు? సాయికృష్ణ మదర్ బయటకు వచ్చి అంతగా రోధిస్తుంది కదా, ఆమె ఏడుపు మీకు కనిపించడం లేదా, వినిపించడం లేదా అంటూ ఆయన స్టైల్లో ఆయన కూడా మాట్లాడండి. ఇప్పుడు సాయికృష్ణ గారి విషయం ఆయన మాట్లాడడం వేస్ట్. ఎందుకో చెప్పమంటారా? ముందు ఒక జడ్జి స్థాయి రిటైర్డ్ న్యాయమూర్తి చేత ఒక కమిషన్ వేశారు. మళ్ళీ అది కాదని ఇప్పుడు సిట్ వేశారు. ఆ విషయంలో ప్రభుత్వం ఇప్పుడైతే, మొదట్లో ఎలా ఉన్నా కానీ ఇప్పుడైతే మటుకు చాలా పారదర్శకంగా, చాలా సీరియస్గానే వెళ్తుంది ఆ కేసు విషయంలో. పెద్ద మీరు మాట్లాడక్కర్లేదు. ఎందుకంటే మీ ప్రభుత్వంలో ఇలాంటి హత్యల విషయంగా తీసుకుంటే డోర్ డెలివరీలు చేసిన ఘనత ఉంది మీ దగ్గర. అందుకే ఈ రాజకీయ నాయకులు ఎలా అయిపోయారంటే, ఒకడొక తప్పు చేస్తే ఇంకో తప్పు చేస్తున్నారు. అసలు వీళ్ళిద్దరికీ అసలు ఒకరి గురించి ఒకరు మాట్లాడే హక్కు ఉందా అంటే, ఒక నైతిక పరమైన హక్కు ఉందా అనిపించేలాగా తప్పులు చేసుకుంటూ వెళ్తున్నారు మీరు. అందుకే నేను పదే రాజకీయ నాయకులే మారాలి అని సందర్భం వచ్చిన ప్రతిసారి మాట్లాడేది అందుకే. కానీ ఇప్పుడు వీళ్ళిద్దరి తగాదా ఉంది కదా, ఎలా చూస్తారు మీరు ఫైనల్గా? ఏముందండి, ఇప్పుడు ఆయన అన్నాడు, ఆయన అలా అనడం కరెక్ట్ కాదు. మహిళా కమిషన్ కల్పించుకుని పిలిచింది, అడుగుతుంది, కూర్చోబెట్టి మాట్లాడుతుంది. ఏదైనా మీరు ఇలాంటి వ్యాఖ్యానాలు చేయటం కరెక్ట్ కాదు అని చెప్తుంది. ఇప్పుడు పోయినసారి ఇక్కడ శివాజీని పిలిచారు. శివాజీని పిలిస్తే శివాజీ అసలు శివాజీని నెత్తి మీదకి ఎత్తుకున్నారు కదా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంత పిల్లిలాగా కూర్చున్నాడో తెలుసు. చాలా చాలా వినయంగా, చాలా వినమ్రంగా కూర్చున్నాడు.
మరి అంతే, ఒక కమిషన్ ముందుకు వెళ్ళినప్పుడు చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకోవాల్సి వస్తుంది. అక్కడ వీళ్ళ బాడీ లాంగ్వేజ్ దగ్గర నుంచి అన్నీ పరిగణలోకి తీసుకుంటారు. ఏమైనా గుండీలు లాంటివి ఏమైనా పెట్టుకోకపోతే పెట్టుకో అని కూడా చెప్తారు. సరిగా ఏదైనా కొంచెం ఒక ముక్క ఎక్కువ తక్కువ మాట్లాడినా కానీ ఇమ్మీడియట్గా ఖండిస్తారు అక్కడికక్కడే. అన్నీ ఉంటాయి. మరి ఇప్పుడు అక్కడికి వెళ్ళి వచ్చాక ఎలా ఉంటుందో చూడాలి. చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.